హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముందుగా అయితే అందరికి నమస్కారం అండి. మీరు చూస్తున్నారు ఎస్వీహెచ్డి న్యూస్ ఛానల్. సో ఇప్పుడు ఏంటంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి పౌర సరఫరాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కొంత సమాచారం అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో చురుగ్గా ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అనేది సాగుతుందని అయితే ఆయన తెలియజేయడం జరిగిందండి. లబ్ధిదారులే నిర్మాణకర్తలుగా ఉన్నారని కూడా తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం 99 కోట్లు చెల్లింపులు జరిగాయని కూడా రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి వెల్లడించడం జరిగిందండి ఒక పత్రికా ప్రకటన ద్వారా అయితే. సో ఇదైతే 100% జెన్యూన్ న్యూస్ అండి. సో నేను పత్రికా ప్రకటన ద్వారా వచ్చిన ఆర్టికల్ని సేకరించి మరి నేనైతే వీడియో రూపంలో మీకైతే చేస్తున్నానండి. సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో చేయండి. అలానే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఫాలో చేయండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో అవైలబుల్గా ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో ఏంటంటే మెసేజ్ రూపంలో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరైతే తెలంగాణ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చండి ముందుగానే. సో ఒకసారి విజిట్ చేసి నచ్చితే ఫాలో చేయండి. సో ఇక లేట్ చేయకుండా అయితే ఇందిరమ్మ ఇళ్ల గురించి వచ్చిన టాపిక్ని అయితే నేను మీకు క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందుగా చూసుకున్నట్లయితే పేదవాడి సొంతింటి కలను సహకారం చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు చురుగ్గా సాగుతున్నాయని, హైలైట్ గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేసుకొని గృహప్రవేశాలు కూడా సిద్ధమవుతున్నాయని అయితే రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌర సరఫరాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. ఈ నెల 2వ తేదీ నుంచి నేటి వరకు ఈ వారానికి సంబంధించి లబ్ధిదారులకు 22.64 కోట్లు నిధులనేవి విడుదల చేసినట్లు సోమవారం అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే ఒక ప్రకటన ద్వారా అయితే మనకి తెలియజేయడం జరిగింది. అదేవిధంగా ఇందిరమ్మ ఇళ్ల పథకానికి సంబంధించి గత వారం రోజుల్లో ఇప్పటి వరకు 1549 ఇండ్లు బేస్మెంట్ పూర్తయినట్లు సమాచారం రావడం జరిగింది. అదేవిధంగా 481 ఇండ్లు గోడ నిర్మాణాల వరకు పూర్తయినట్లు సమాచారం రావడం జరిగింది. మరో 117 ఇండ్లు స్లాబ్ వరకు పూర్తయినట్లయితే సమాచారం అయితే రావడం జరిగిందండి. గత ప్రభుత్వం చేసిన ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా పేదవానికి ఇచ్చిన మాట ప్రకారం ఈ ఇందిరమ్మ ఇల్లు నిర్మాణాలు అనేవి చురుగ్గా సాగుతున్నాయని అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగిందండి. అదేవిధంగా ఒక్కరోజు కూడా ఇందిరమ్మ లబ్ధిదారుడు నిధుల కోసం ఎదురు చూడకుండా నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లోనే జమ చేస్తున్నామని కూడా తెలియజేయడం జరిగింది. రాష్ట్రంలో ఇంతవరకు బేస్మెంట్ పూర్తయినవి 9877, అలానే ఇండ్లు గోడలు పూర్తయినవి 1839, స్లాబ్ పూర్తయిన ఇల్లులు 388, అలానే మొత్తంగా 98.64 కోట్లు విడుదల చేసినట్లయితే సమాచారం రావడం జరిగిందండి. సో రాష్ట్రంలో ఇప్పటి వరకు స్లాబ్ పూర్తయిన ఇల్లులు, బేస్మెంట్ లెవెల్ పూర్తయిన ఇల్లులు, అలానే గోడలు పూర్తయిన ఇళ్ళకి ప్రభుత్వం అనేది నిధులు విడుదల చేస్తున్నట్లయితే మనకి పత్రికా ప్రకటన ద్వారా అయితే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే వెల్లడించడం జరిగిందండి. ఇందిరమ్మ గృహ నిర్మాణంలో ప్రభుత్వ పర్యవేక్షణ మాత్రమే ఉంటుందని, నిర్మాణ బాధ్యతలను ప్రభుత్వం చేపట్టడం లేదని అయితే కూడా తెలియజేయడం జరిగింది. లబ్ధిదారులు తమ స్థలానికి అనుగుణంగా తమకు ఇష్టమైన రీతిలో 400 చదరపు అడుగులకు తగ్గకుండా 600 చదరపు అడుగులకు మించకుండా నిర్మించుకోవాలని అయితే తెలియజేయడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో మీరు ఏ ఆకృతిలోనైనా మీకు నచ్చిన డిజైన్లో అయితే మీరు ఇల్లు కట్టుకోవచ్చు. కాకపోతే ప్రభుత్వం విధించిన స్థలం ఏదైతే ఉందో 400 చదరపు అడుగుల లోపు నుంచి 600 చదరపు అడుగులకు మించకుండా మీరైతే ఇల్లు నిర్మించుకోవచ్చు అనేది తెలియజేయడం జరిగిందండి. సో మీరు ఏ డిజైన్లో అయినా సరే మీ ఇల్లు కట్టుకోవచ్చు అని అయితే మనకి క్లారిటీ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నెక్స్ట్ చూసుకున్నట్లయితే రాష్ట్రంలో దాదాపు 250 మండలాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుందని అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే మనకి సూచించడం జరిగిందండి. సో అదేవిధంగా లబ్ధిదారులకు ఇంజనీర్లు నిర్మాణ పనుల్లో తగు సహకారాన్ని అందించాలని, వర్షాకాలంలో ఇబ్బంది పడకుండా లబ్ధిదారులను ప్రోత్సహించాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే సూచించడం జరిగిందండి. సో ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే మనకి ఈ విధంగా అయితే కొన్ని కామన్ పాయింట్స్ అనేవి విడుదల చేయడం జరిగింది ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి. సో అంటే ఎంతవరకు బేస్మెంట్ లెవెల్ వరకు పూర్తయ్యాయి రాష్ట్రంలో, ఇంతవరకు ఇల్లులు ఎంతవరకు స్లాబ్ వరకు పూర్తయి ఉన్నాయి, గోడలు ఎంతమంది పూర్తి చేసుకోన్నారు, సో ఎన్ని చదరపు అడుగుల లోపు మీరు ఇల్లు నిర్మించుకోవాలి, ఎన్ని మండలాల్లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణం అనేది సాగుతోందని అయితే మనకి ఈ పత్రికా ప్రకటన ద్వారా అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే వెల్లడించడం జరిగింది. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో చురుగ్గా అయితే ఈ విధంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు అనేవి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సాగుతున్నాయి. సో అదేవిధంగా
సో ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో వాళ్ళైతే కంగారు పడాల్సిన అవసరం లేదని కూడా చెప్తున్నారండి. సో పేదవాళ్ళకి మాత్రమే ఇందిరమ్మ ఇల్లు దక్కాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. సో ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వాళ్ళైతే రిమూవ్ చేయడం జరుగుతుందండి. సో రీసెంట్గా చూసుకున్నా సరే రెండో విడతకు సంబంధించి చాలామంది అనర్హులైతే లిస్టులో చేరడం జరిగింది. సో వాళ్ళ కోసం అయితే లిస్ట్ అనేది మళ్ళీ ఒకసారి రీవెరిఫికేషన్ అనేది చేస్తున్నారండి ప్రభుత్వం అయితే. సో ఇలా రీవెరిఫికేషన్ తర్వాత ఎవరైతే అనర్హులుగా తేలి ఉంటారో వాళ్ళనైతే రిమూవ్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ కనుక అనర్హులు ఇల్లు కట్టుకొని నిర్మాణ పనులని స్టార్ట్ చేస్తుంటే వాళ్ళు అనర్హులని కనుక తెలిసినట్లయితే సో వాళ్ళు ఇప్పటి వరకు ప్రభుత్వం ఎంత సబ్సిడీ అనేది తీసుకున్నారో అది మొత్తం తిరిగి చెల్లించాలని కూడా ప్రభుత్వం చెప్పడం జరిగిందండి. సో మీకు క్లారిటీగా అయితే అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇదేనండి ఇందిరమ్మ ఇళ్ళకి సంబంధించి వచ్చిన లేటెస్ట్ అప్డేట్ అయితే. సో మీకు క్లారిటీగా 1 by 1 అయితే క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఎండ్ వరకు చూస్తుంటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. వీడియో ఏమన్నా చూసి లైక్ చేయకుండా ఉంటే లైక్ చేయండి. సో మీరు లైక్ చేయడం ద్వారా వీడియో మరికొందరు రికమెండ్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళు కూడా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని తెలుసుకుంటారు. ఎండ్ వరకు చూసింటే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు జై హింద్.